వారు మరి గోపి గారికి ఈ రీతిగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం వెంబడి సంవత్సరం మరి గత సంవత్సరాల్లో మరి బిల్డింగ్ పైన పెట్టడం జరిగింది, తర్వాత కింద పెట్టడం జరిగింది. ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి విశాలమైన స్థలం అందరూ కూడా కలిసి ఆరాధించుకునే స్థలము దేవాదేవుడు మనకి ఇచ్చేది. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి వాక్యం చదువుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి స్తోత్రాలు. ఈ సమయంలో నన్ను మరుగు చేసుకోండి, కొద్ది మాటలు మీరు మాట్లాడమని యేసు నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనముల్లో ఆయన కార్యములను తెలియజేయడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు మనమందరం కూడా ఏంటి ప్రకటిస్తున్నామంటే కనుక ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మరి కార్యం బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుంటూ ఉన్నాం కనుక మరి ఇక మందిరం మరి కట్టిన మొదలుకొని మరి ఎన్ని సంవత్సరాలని తెలియదు, కానీ సంవత్సరం వెంబడి సంవత్సరం మరి కన్నమ్మ గారు వార్షికోత్సవం మరి జరిపిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా ఏకీపిస్తున్నారు, అలాగే దైవజనులు కూడా ఏకీపిస్తున్నారు. కనుక వాక్యం చెప్తుంది, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని కూడా మరవకోకుండా మనం సంవత్సరం వెంబడి సంవత్సరం మరి ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా ఏకీపిస్తున్నారు కనుక ఆయన ఏవై ఉన్నాయంటే కనుక ఆశ్చర్యకరుడే ఉన్నాడు, ఆలోచనకర్తే ఉన్నాడు, సమాధానకర్త దేవుడే ఉన్నాడు. కనుక ఆయన చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవులకి వినబడవు. ఆయన అంత గొప్ప దేవుని మనము ఎన్నుకొని ఉన్నాము, ఏర్పాటు చేసుకున్నాము, ఆయనతో మనం నడుస్తూ ఉన్నాము. మరి కార్యం అంటే కనుక ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. మరి నా జీవితంలో కూడా జరిగించిన ఒక కార్యం ఏంటంటే కనుక అనేకమైన కార్యాలు జరిగించాడు. నా జీవితంలో కూడా జరిగించిన కార్యం ఏంటంటే కనుక ఈరోజు ఈ భూమి మీద ఉన్నాను అంటే కనుక అది దేవుని కృప తప్ప మరొకటి ఏది కూడా కాదు. ఒకనొక రోజు నా ఒక బైక్ మీద ఇంకా ప్రభువుని అంగీకరించినప్పుడు, దేవునికి ఎయిర్పోర్ట్లో నేను ఇంకా రాలేనప్పుడు, ఇంకా లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, ఈ యొక్క నిజ దేవుడు తెలియలేనప్పుడు ఒకనొకప్పుడు నా బైక్ మీద ఏదో ఒక పని మీద ఒక ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే కనుక ఆ ఇల్లే ఒక మార్గం ఎలాంటిదంటే కనుక ఒక గోదావరి గట్టు, ఆ గట్టు మీద లారీలు బస్సులు అన్నీ ప్రయాణం వెళ్తుండగా ఉన్నట్టుండి నేను స్పీడ్గా వెళ్తున్నాను. అది వెళ్ళే రూటే మార్గమే, బైపాస్ రోడ్డే. వెళ్తూ ఉండగా అడ్డంగా ఆ గోదావరి ఆ గట్టు కింద నుంచి పైకి ఒక లారీ ఒకటి, ఒక వ్యాన్ ఒకటి అడ్డంగా వచ్చేసింది. ఈ మధ్యకాలం కూడా ఒక యాక్సిడెంట్ మనం విన్నాము, చూసాం, లారీ ప్రమాదం. అలాగా అడ్డంగా ఒక లారీ పైకి వచ్చినప్పుడు ఆ లారీని నేను డ్యాష్ చేశాను కూడా. నా బండి ఎదర అంతా కూడా మొత్తం పిప్పి అయిపోయింది, మొత్తం అంతా కూడా బండి అంతా కూడా పాడైపోయింది. కానీ నాకు మట్టికి చిన్న గాయం కూడా తగలేదు. దేవునికి మహిమ కలుగారు. అది ఏమిటంటే కనుక ఆశ్చర్యమైన కార్యం, అవును కదా. కాబట్టి అలాగే దేవుడు మరి మన పట్ల అనేకమైన కార్యాలు జరిగించాడు.
అనేకమైన సూచక్రియలు జరిగించాడు, అనేకమైన మేలు జరిగించాడు, అనేకమైన ఉపకారాలు జరిగించాడు. నేను ఈరోజు సజీవంగా ఉన్నానంటే కనుక ఆయన చేసిన కృప కదా, ఆయన చేసిన కార్యం కదా. కాబట్టి నేనేమంటానంటే కనుక ఈరోజు కరుణమ్మ గారి పట్ల కూడా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. వారి యొక్క కుమారుడు గోపి గారి పట్ల కూడా అనేకమైన కార్యాలు జరిగించాడు. నేను అంటాను, ఆ రోజు నేను ఇంకా రక్షించబడలేదు, ఆ రోజు నేను ఇంకా దేవుడు ఎవరు తెలియలేదు. ఆ రోజు నైటు పడుకున్న తర్వాత నాకు స్వప్నములో, దర్శనంలో, ఒక కళలో నాకు చూపించిన దర్శనం ఏంటంటే కనుక ఆ సమయంలో నేను అసలు చనిపోవాలి, ఆ సమయంలో నేను మరణించాలి. ఆ లారీకేను ఆ ఒక వ్యానుకేను నాకును మధ్యగా దర్శనం చూపించిన ఒక దర్శనం ఏంటంటే కనుక మధ్యగా ఒక గాయపడిన హస్తము, పెద్ద హస్తం ఒకటి నాకు అనిపించింది. ఆ హస్తం ఎవరిది అది అంటే కనుక సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి ఒక హస్తం అది. నేను అంటాను ఒక మాట, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు, ఆయన నిజ దేవుడు ఎవరో తెలియదు. ఈరోజు కూడా మన మధ్యలో ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు అండి, ఇంకా ప్రభువుని నమ్ముకోలేని వారు కూడా ఉన్నారు. ఈరోజు కూడా ఇంకా నీవు జీవిస్తూ ఉన్నావంటే కనుక, ఇంకా ఈరోజు కూడా నీవు సజీవంగా ఉన్నావంటే కనుక అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప తప్ప మరొకటి ఏది కూడా కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కనుక నేను ఏమంటానంటే కనుక ఇంకా ప్రభువుని అంగీకరించలేని వారు ఇంకెవరు ఉన్నారంటే కనుక నీవు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీవు వస్తావని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నిన్ను శిక్ష నుంచి, అపాయకరమైన పరిస్థితుల నుంచి, అంధకారమైన పరిస్థితుల నుంచి అండి, కష్టకాలం నుంచి, వ్యాధి కాలం నుంచి ఇంకా నిన్ను రక్షించి కాపాడి ఈరోజు సజీవ లెక్కలోకి నుంచోబెట్టుకున్నానంటే కనుక అది దేవుని ఒక కృప తప్ప మరొకటేది కాదు. కనుక మరి ఏకీపించిన మీకందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే కనుక మరి మన దేవుడు నిజ దేవుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నీ పట్ల కృప చూపిస్తున్న దేవుడు. ఆ కృపగల దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క ఏర్పాటులోకి మరి రావాలని మరి అక్కడ రాయబడిన మాట అదే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, నా నామము ప్రకటించుడి, జనములలో ఆయన కార్యములో తెలియజేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయన్ని కీర్తించుడి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు గోపి గారు ఈ రీతిగా ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే కనుక ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన మన పట్ల ప్రతి ఒక్కరి పట్ల, నేను అంటాను నా పక్కన ఉన్న వ్యక్తి పట్ల కాదు అని మీరు అనుకోకూడదు, నా పట్ల జరిగించిన కార్యం బట్టి అండి మనము దేవునికి ఏర్పాట్లో మనం ఇక్కడ ఉన్నాము. మనమందరూ కూడా రక్షించబడాలని, మనమందరూ కూడా దేవుని తెలుసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పరచబడింది. కనుక మరి విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వరుసలో కాకుండా విన్న వాక్యాన్ని బట్టి మనమందరూ కూడా దేవునికి ఏర్పాట్లోకి పరిపూర్ణంగా వందాము. ఆయనే నిజదేవుడని తెలుసుకుందాము, ఆయనే రక్షకుడని, ఆయనే సజీవుడని తెలుసుకుని ఆయన పరిపూర్ణంగా నమ్ముకున్నట్లయితే కనుక ఇంకా ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే మేలు మనం ఇంకా ఎన్నో చూడొచ్చు. మన కుటుంబాలను రక్షిస్తాడు, మన బిడ్డలను రక్షిస్తాడు, మన జీవితాలని మనం నిలబెట్టి గొప్ప కార్యాలు. ఇక కన్నమ్మ గారు మరి కుటుంబం ఎలాగైతే నిలబెట్టాడు, ఈరోజు గోపి గారిని ఎలాగైతే నిలబెట్టాడు, అలాగే మనందరూ కూడా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా సిద్ధంగా ఉన్నట్లయితే కనుక ఆయన ఖచ్చితంగా మన బట్టి సహాయం చేస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి మీకు హృదయాల్లో ఫలింప చేయను గాక. చక్కటి మాటలు చెప్పిన దైవజనులు మరి శాంతిరాజు హృదయపూర్వక వందనాలు. మరి వాక్యానికి మరి సమయమైంది కనుక మరి మన మధ్యలో మరి నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించి మరి ప్రతి విషయంలోనూ మరి బలపరుస్తూ మరి ముందుకు నడిపిస్తున్నారు. మన మధ్యలో నాగేశ్వర మాస్టర్ మన మధ్యలో ఉన్నారండి. మరి ఆయన కూడా మరి 2 నిమిషాలు మరి
నా కోసం కాదు కానీ నేను మట్టివాడినే కానీ మరి దేవుడినే మరి కనపరుస్తూ మరి దేవుడి మాటలు చెప్పి మళ్ళీ 2 నిమిషాలు మరి బలపరుస్తారు. మరి సమయంలో నాయక శ్రీమేశ్వర్ గారు 2 నిమిషాలు సాయం.